మరొక 20 రోజుల్లో మనశంకర వరప్రసాద్ గారు మన ముందుకైతే వచ్చేస్తున్నారండి. దాని సందర్భంగా ఇందాకే ఈ సినిమా నుండి ఒక అదిరిపోయే పోస్టర్ అయితే రిలీజ్ అయింది. ఒక్కసారి ఆ పోస్టర్ అయితే చూడండి. ఆ పోస్టర్లో మన మెగాస్టార్ చిరంజీవి గారి స్టైల్ చూడండి, స్వాగ్ చూడండి, ఆ యాటిట్యూడ్ చూడండి. నిజంగా అదిరిపోయింది కదా. ఎట్ ద ఏజ్ ఆఫ్ 70 నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారు మీ డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. ఇంకా ఆ పోస్టర్లో గన్ అయితే పట్టుకుని స్టైల్గా ఒక లుక్ అయితే ఇచ్చి ఆ కుర్చీలో చిరంజీవి గారు అయితే కూర్చున్నారు కదా. యాక్చువల్గా ఇది ఒక ఫైట్లోని స్టిల్ అనమాట. దీనికి సంబంధించిన చిన్న క్లిప్పు మనం ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ గ్లిమ్స్లో అయితే చూసాము. ఆ ఫైట్ ఏదైతే ఉందో చాలా స్టైల్ అండ్ స్వాగ్ అయితే నిండిపోయినట్టు మనకైతే ఈ పోస్టర్ చూస్తేనే అర్థమవుతుంది. ఇంకా ఈ పోస్టర్ ద్వారా అనిల్ రావిపూడి గారు పోస్టర్ గేమ్ అయితే స్టార్ట్ చేశారనమాట. ఇంకా సినిమా రిలీజ్ అవడానికి 20 రోజులు ఉంది కాబట్టి కౌంట్ డౌన్ పోస్టర్స్ తో ఆయన అయితే మనకైతే వరుస పెట్టి అయితే ఒక్కొక్క పోస్టర్ మన ముందుకైతే తీసుకురాబోతున్నాడు. అందులోనూ ఈ సినిమా నుండి నెక్స్ట్ రాబోయేది ఒక పాట అనమాట. మన మెగాస్టార్ చిరంజీవి గారిది అలాగే వెంకటేష్ గారి కాంబినేషన్లో సాంగ్ అయితే చేశారు కదా. అది సినిమా నుండి నెక్స్ట్ వచ్చే కంటెంట్. ఇంకా ఫ్యాన్స్ అందరికి ఒక డౌట్ అయితే ఉండొచ్చు. అదేంటంటే ఈ సినిమాకి సంబంధించి టైటిల్ గ్లిమ్స్ అయితే వచ్చింది కానీ టీజర్ అయితే రాలేదు. అది ఎప్పుడు రిలీజ్ చేస్తారని. ఇంకా టీజర్ రాదనమాట. ఇప్పుడు సాంగ్ అయితే వస్తుంది న్యూ ఇయర్ ముందు. ఆ సాంగ్ అయిన తర్వాత ఇంకా డైరెక్ట్ ట్రైలర్ అయితే మన ముందుకైతే వస్తుంది. ఇంక ఈ మధ్యలో కొన్ని ఇంటర్వ్యూస్ కావచ్చు, కొన్ని ఫన్నీ వీడియోస్ కావచ్చు, ఇంకా ఇలాంటి పోస్టర్లు కావచ్చు, ఇలా వరుస పెట్టి అయితే మన ముందుకైతే వస్తాయి. మరి పండక్కి రెడీ అయిపోండి. బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్తో మనశంకర వరప్రసాద్ గారు అయితే వచ్చేస్తున్నారు. యూకేలో ఈ సినిమాకి సంబంధించి బుకింగ్స్ అయితే ఓపెన్ అయ్యాయి. 2000 టికెట్స్ అయితే ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ అయితే అయిపోయినాయి అనమాట. యుఎస్ఏలో కూడా బుకింగ్స్ అయితే ఓపెన్ అవుతాయి మరికొద్ది రోజుల్లో. ఇంకిది పక్కన పెడితే మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి పెద్ది సినిమా షూటింగ్ ఢిల్లీలో అయితే జరుగుతుంది కదా. ఈ రోజు ఢిల్లీలో మన ఏపీ తెలంగాణకి సంబంధించిన ఒక క్యాంటీన్ అయితే ఉంటదన్నమాట. దాని దగ్గర ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ అయితే జరిగింది. అయితే ఈ షూటింగ్ లో రామ్ చరణ్ గారు, జానీ మాస్టర్ గారు, ఇంకా మన డైరెక్టర్ గారు అయిన బుచ్చిబాబు గారు కూడా ఆ షూటింగ్ స్పాట్లో అయితే మనకైతే కనపడ్డారు. ఇంకా రామ్ చరణ్ గారు ఆ షూటింగ్ బ్రేక్ లో ప్రధానమంత్రి సంగ్రహాలయ ఆఫీస్కి కూడా ఆయన అయితే వెళ్ళారనమాట. అక్కడ ఆఫీసర్స్ ని వాళ్ళందరినీ కూడా మన రామ్ చరణ్ గారు అయితే కలిశారు. ఇంకా కొంతమంది ఫ్యాన్స్ ని కూడా రామ్ చరణ్ గారు అయితే కలిసి వాళ్ళకి ఆటోగ్రాఫ్లు ఇంకా ఫోటోగ్రాఫ్లు కూడా అందించారు. అయితే ఈ పెద్ద సినిమా నుండి సెకండ్ సింగిల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ అందరూ చాలా ఏగర్గా అయితే వెయిట్ చేస్తున్నారు కదా. బిఫోర్ సంక్రాంతి అయితే అసలు ఏమీ ఎక్స్పెక్ట్ చెయ్యొద్దు. మహా అయితే అప్డేట్ వస్తేమో కానీ సాంగ్ మాత్రం ఆఫ్టర్ సంక్రాంతి వస్తుందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మామూలు అప్డేట్స్ లేవు. అటు మనశంకర్ వరప్రసాద్ సినిమా నుండి కావచ్చు, రాజేసాబ్ కావచ్చు, ఇప్పుడు 25న బోల్ సినిమాలు అయితే రిలీజ్ అవుతున్నాయి. ఆ సినిమాల అప్డేట్స్ కావచ్చు, ఇంకా సంక్రాంతికి ఒక 5-6 సినిమాలు అయితే ఉన్నాయన్నమాట. ఇలా ఈ అప్డేట్స్ అన్నిటి మధ్యలో వచ్చే కంటే అన్నీ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా పండగ అయిన తర్వాత రావటం బెస్ట్ అని హ్యాపీగా పండగ అయిన తర్వాతే సెకండ్ సింగిల్ రిలీజ్ చేసే ప్లానింగ్లో వీళ్ళైతే ఉన్నారు. కాబట్టి పండగకు ముందు ఏమైనా పోస్టర్ అలాంటివి ఏమైనా రిలీజ్ అవుతాయేమో కానీ సెకండ్ సింగిల్ మాత్రం పండగకు ముందు అయితే రిలీజ్ అవ్వదు. పండగ అయిన తర్వాతే సెకండ్ సింగిల్ అయితే ఈ సినిమా నుండి అయితే రిలీజ్ అయింది. ఇంకిది పక్కన పెడితే RC-17 అనమాట. ఈ పెద్ద సినిమా షూటింగ్ అయిన వెంటనే సుకుమార్ గారితో షూటింగ్ లోకి అయితే మన రామ్ చరణ్ గారు అయితే జాయిన్ అయిపోతారు. అయితే ఆ సినిమాకి సంబంధించిన పూజా సెరమనీ ఏదైతే ఉందో అది ఉగాదికి పెట్టుకునే ప్లానింగ్ లో వీళ్ళైతే ఉన్నారనమాట. ఆల్రెడీ ఆ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ మొత్తం ఫైనల్ అయిపోయింది. ఫైనల్ డ్రాఫ్ట్ తో సహా అదైతే రెడీ అయిపోయింది అనమాట. దుబాయ్లో అయితే ఈ కథనైతే వీళ్ళైతే రాసుకున్నారు. సుకుమార్ గారు స్పెషల్గా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా దుబాయ్ వెళ్ళిపోయి రామ్ చరణ్ గారు అప్పుడప్పుడు వెళ్ళి కలుస్తూ దుబాయ్లో అయితే ఈ సినిమా స్క్రిప్ట్ని అయితే ఫినిష్ చేశారు. ఈ సినిమా షూటింగ్ కూడా ఎక్కువగా ఫారెన్ లొకేషన్స్ లో అయితే జరగబోతుంది. మరి రంగస్థలం తీసిన సుకుమార్ గారి శిష్యుడితో పెద్ద సినిమా అవగానే గురువు గారైన సుకుమార్ గారి సినిమాలో అయితే మన రామ్ చరణ్ గారు అయితే జాయిన్ అవుతారు. ఈ విధంగా మెగా ఫ్యాన్స్ కి అప్డేట్స్ ఫీస్ట్ అనే చెప్పాలి. మనశంకర వరప్రసాద్ గారి సినిమా ఏమో సంక్రాంతికి అయితే రిలీజ్ అయింది. మార్చిలో పెద్ద అయితే రిలీజ్ కి రెడీగా ఉంది. ఒకవేళ పెద్ద పోస్ట్ పోన్ అయితే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చిలో అయితే రిలీజ్ అయింది. ఆ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ కూడా మనకైతే వస్తాయి. కానీ పెద్ద సినిమా పోస్ట్ పోన్ అవ్వకపోతే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఏప్రిల్ అయితే వస్తుంది అనమాట. ఏ విధంగా చూసుకున్నా
పండగకే చిరంజీవి గారి అప్డేట్స్ అయితే వస్తాయి. పండగ అయిన తర్వాత రామ్ చరణ్ గారివి అలాగే పవన్ కళ్యాణ్ గారి సినిమా యొక్క అప్డేట్స్ అయితే మెగా ఫ్యాన్స్కి వరుస పెట్టి వస్తానే ఉంటాయి. ఈ రెండు అయిన తర్వాత విశ్వంబర సినిమాకి సంబంధించిన అప్డేట్స్ అయితే వరుస పెట్టి వస్తానే ఉంటాయి. మరి పెద్ద వైబ్లో అయితే ఫ్యాన్స్ అయితే ఉండబోతున్నారు. మరి అదనమాట మ్యాటర్. మరి అది మూమెంట్. మరి ఇందాక చిరంజీవి గారి పోస్టర్ అయితే రిలీజ్ అయింది కదా, అది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.